హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. అండ్ రైట్ నౌ నేను దుబాయ్లోని అల్ గురేర్ మాల్లో ఉన్నాను. సో అల్ గురేర్ మాల్లో ఈ రోజు మనం ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా చూడబోతున్నాం. సో 11వ తారీఖు నాడు మిడ్ నైట్ 11:30 షోకే నేను ఇక్కడ డాకు మహారాజ్ సినిమా చూడబోతున్నా. సో ఈ ఒక్క షో మాత్రమే ఉంది స్టార్ సినిమాస్లో, అది కూడా దుబాయ్లో. మిగతా అన్ని చోట్ల కూడా వేరు ప్లేసెస్లో ఉన్నాయి. అబుదాబిలోను వేరు ప్లేసెస్లో ఉన్నాయి. యాక్చువల్గా నాకేమైందంటే, నేను స్టార్ సినిమాస్లో టికెట్ బుక్ చేశాను. అది అబుదాబిలో బుక్ అయింది. కానీ లక్కీలీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఆ అమౌంట్ క్రెడిట్ చేశారు. దాన్ని ఏ ఏ స్టార్ సినిమాస్లోనైనా బుక్ చేసుకోవచ్చు అని అన్నారు. దాన్ని నేను ఇక్కడ దుబాయ్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. ఇక్కడ నైట్ 11:30కి షో పడుతుంది. యాక్చువల్గా 11:30కి ఎందుకు షో అంటే 11 షో ఉంది. కానీ మనకు ఒక హాఫ్ అన్ అవర్ డిలే ఎందుకు చేస్తున్నారంటే, ఇండియాలో 1 మిడ్ నైట్ 1 ఫస్ట్ షో పడుతుంది. ఇండియాలో షో పడేంత వరకు ఇంకెక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా స్క్రీనింగ్ చేయకూడదు అన్నారంట. సో అలా ప్రపంచం మొత్తం కూడా మొట్టమొదటి షో ఇండియా టైం 1 గంటకే పడుతుంది. సో ఆ మొట్టమొదటి షోలో నేను టికెట్స్ తీసుకోవడం జరిగింది. నేను ఇంకో 3 ఫ్రెండ్స్ కలిసి, నలుగురం కలిసి ఈ రోజు మేము డాకు మహారాజ్ సినిమాని చూడబోతున్నాం. దాంట్లో 2 తెలుగు వాళ్ళం, 2 నాన్ తెలుగు, ఒకరు నార్త్ ఒకరు సౌత్. సో 2 నాన్ తెలుగు వాళ్ళు కూడా మనతో పాటు సినిమా చూడబోతున్నారు. సో జై బాలయ్య సినిమా చూడడానికి 2 నాన్ తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళు బాలయ్య బాబు సినిమా చూసి, బాలయ్య హిస్టానిక్స్ చూసి ఎంతవరకు ఎంజాయ్ చేస్తారనేది చూద్దాము. ఇక్కడ మేము పాప్కార్న్ తీసుకున్నాను. ఎలా ప్యాక్ చేసి ఇచ్చారు చూడండి. మన ఇండియాలో ఖచ్చితంగా మల్టీప్లెక్స్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఇది. సో మనకు ఒక్కసారి కూడా పాప్కార్న్ ఇలా ప్యాకింగ్ ఉండదు. సో పడిపోతూ ఉంటుంది. సో పిల్లలతో పాటు వెళ్ళినా, ఏదానికి వెళ్ళినా కూడా మనకి పడిపోతుంటుంది. ఇక్కడ పడిపోకుండా ఇది చూడండి. సో మనకి ఈ నాచోస్ అలాంగ్ విత్ హ్యాలపినోస్ అన్ని కూడా మంచి ప్రాపర్గా మనకి ఇక్కడ ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఈ ప్యాకింగ్ అనేది చాలా సింపుల్. ఈ ఒక చిన్న ఐటమ్ ఒకటి తెచ్చుకుంటే ఎప్పుడైనా కూడా ఈజీగా ఉంటుంది. సో మల్టీప్లెక్స్లలో మనము 500, 600, 1000 రూపాయలు పెట్టి మరి మనము ఈ పాప్కార్న్లు ఇవన్నీ తీసుకుంటాము. కానీ వాళ్ళు మాత్రం ఈ బేసిక్ ఈ ఎటికెట్స్ మాత్రం ఫాలో అవ్వరు. సో వాళ్ళు మల్టీప్లెక్స్ వాళ్ళు ఈ ఎటికెట్స్ ఫాలో అవుతే బాగుంటుంది. ఇది నేను యూఎస్లో చూసాను, యూకేలో చూసాను, ఇప్పుడు ఇక్కడ దుబాయ్లో కూడా చూస్తున్నా. కానీ మన ఇండియాలో ఇప్పటికీ ఈ ప్రొసీజర్ లేదు. సో ఇండియాలో కూడా ఉంటే బాగుంటుంది. ఇక్కడ బాలయ్య బాబు జిందాబాద్. సెలబ్రేట్ చేస్తున్నారు. అమేజింగ్. ఫస్ట్ టైం చూస్తున్నాను కేక్ కటింగ్ చేయడం అనేది. జై బాలయ్య. బాలయ్య బాబు బెస్ట్. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. డాకు మహారాజ్ రిలీజ్ కోసం స్పెషల్ కేక్ ఇక్కడ తయారు చేసి వాళ్ళు కేక్ కటింగ్ అనేది చేశారనమాట. సో దిస్ ఇస్ ద స్పెషల్ కేక్. ఈ వేడెక్కడానికి మందేశ
खेल शुरू करेंगे। ఇప్పుడే 'డాకు మహారాజ్' సినిమా చూసేసొచ్చాను. వింటేజ్, వింటేజ్ బాలయ్య ఆన్ ద షో. సో, ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ లాంటి మూవీ. డెఫినైట్లీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. బాలయ్య ఫ్యాన్స్ అయితే 100% గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ప్లస్ అంతే కాకుండా ఏ సినిమాలోనైనా ఒక హీరోకి ఒక్కసారి ఎంట్రీ ఉంటది. దీంట్లో సినిమాలో హీరో కనిపించిన ప్రతిసారి ఎంట్రీ సీనే. ఆ రేంజ్‌లో తమన్ అయితే ఒక రేంజ్‌లో ఇరగదీశాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది. ఆబ్వియస్‌లీ ఒక 2, 3 సాంగ్స్ సూపర్ హిట్. బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి ఆల్రెడీ. సో, సాంగ్స్ దబిడి దిబిడే గాకుండా మిగతా సాంగ్స్ పర్వాలేదు. ఇట్స్ ఆల్ సిట్యుయేషనల్ సాంగ్స్. సో, సినిమా అయితే లాస్ట్ ఇయర్ 'వాల్తేరు వీరయ్య' సేమ్ డైరెక్టర్ 'కొల్లి బాబీ'. సో, మనకి బ్యూటిఫుల్ వింటేజ్ చిరునిచ్చాడు. సో, ఈసారి వింటేజ్ బాలయ్య. వింటేజ్ బాలయ్య ఈస్ ఆన్ ద షో. డెఫినైట్‌లీ బాలయ్య ఫ్యాన్స్‌కైతే సూపర్ పండగ. నాన్ ఫ్యాన్స్‌కి గూడా ఖచ్చితంగా విజిలింగ్ మూవ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. సో, ఖచ్చితంగా ఇది ఓన్లీ కేవలం మూవీ థియేటర్‌లో చూడాల్సిన మూవీ. సో, ఎందుకంటే థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్ అనేదొస్తది. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ సౌండు, ఆ మ్యూజిక్, ఆ సిస్టము, సో, జనాలందరూ జై బాలయ్య అని అరుస్తుంటే ప్లస్ దబిడి దిబిడి అన్నా లేకపోతే అరుస్తూ ఉంటే అరుపులు, కేకల మధ్యలో చూస్తేనే సూపర్బ్‌గా అనిపిస్తది. యాక్చువల్‌గా నేనేదో మాస్ థియేటర్‌లో ఉన్నానేమో అనిపించేలాగా ఇక్కడ ఒక మంచి అంటే దుబాయ్‌లో ఒక క్లాసీ థియేటర్‌లో ఆ రేంజ్ ఫీల్ వచ్చేలాగా ఇక్కడ జనాలు అలా ఎంజాయ్ చేశారు. సో, ఫస్ట్ టైమ్ ఎవర్ ఒక మూవీ థియేటర్‌లో సో, ప్రివ్యూ షోకి కేక్ కట్ చేయడాలు ఇవన్నీ గూడా అంటే మామూలుగా మనకి ఇండియాలో సో, రకరకాల ట్రంపెట్స్ యేసుకొని, డ్రమ్‌లేసుకొని రకరకాలుగా షోలు చేసుకుంటూ మనకి సినిమాలు పండగ చేస్తారు. సో, ఇక్కడ ఒక సినిమా దుబాయ్‌లో ఒక సినిమా పండగ ఈ రేంజ్‌లో సెలబ్రేట్ చేస్తారని తెలీదు. సో, చూసారు గదా! జై బాలయ్య అనుకుంటూ ఆల్రెడీ వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. సో, సినిమా స్టార్ట్ అవ్వకముందే సినిమా ఎలా ఉందో తెలీదు. అయినా గూడా సో, బాలయ్య అంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడు అనే ఉద్దేశ్యంతోటే సో, అందరూ బాగా సెలబ్రేట్ చేశారు. సో, అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. ఆల్రెడీ 3 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తోటి బాలకృష్ణ సూపర్ ఫార్మ్‌లో ఉన్నాడు. సో, ఎవరికైనా సరే వయసుతో అలుపొస్తదేమో మా బాలయ్య బాబుకి మాత్రం ఊపొస్తది. అలాగే తయారయ్యాడు. సో, సూపర్బ్ వింటేజ్ బాలయ్య డెఫినైట్‌లీ ఆన్ ద కార్డ్స్. సో, చాలా బాగా చేశారు. యాక్టింగ్ అల్టిమేట్ అదరగొట్టేసాడు. సో, చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. ప్లస్ ఖచ్చితంగా ఇది డెఫినైట్‌లీ సంక్రాంతి విన్నర్ అవుతది. సో, నాకు మొన్నటి సినిమా 'రామ్ చరణ్' సినిమా బావుంది. ఇట్ వాస్ వన్ టైమ్ వాచ్. కానీ ఇది మాత్రం బాలయ్య బాబు ఫ్యాన్స్‌కైతే పండగే పండగ. ఒక్కసారి కాదు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లయినా సరే, ఎన్ని సార్లయినా సరే ఖచ్చితంగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. చూసిన ప్రతిసారి హై వచ్చేలాంటి మూవీ అనమాట. సో, ఆఫ్‌కోర్స్ ఇదొక సింపుల్, ప్రాపర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ. దేర్ ఈస్ అబ్సల్యూట్‌లీ నో కొత్తదనం గాని, లేకపోతే ఒక కొత్త రకం ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నామని గాదు. ఖచ్చితంగా ఈ ఫీల్ గుడ్ అనేది ఖచ్చితంగా బాలయ్యని చూస్తే వచ్చే ఎంజాయ్‌మెంట్ అలా ఖచ్చితంగా మీరు ఎంజాయ్ జేస్తారు. ఇది చిరంజీవి లాస్ట్ ఇయర్ 'వాల్తేరు వీరయ్య' సినిమాలో సో, దీంట్లో ఏమైనా కొత్తదనం చూపిస్తున్నానంటే ప్యూర్ ఫక్తు కమర్షియల్ మూవీ చూపిస్తున్నాం. కానీ దాంట్లోనే హై మూమెంట్స్ ఉంటాయని జెప్పి 'వాల్తేరు వీరయ్య' సినిమా అప్పుడు చెప్పారు. సేమ్ థింగ్ 100% అప్లైస్ టు దిస్. సో, బాబీ కొల్లి ఖచ్చితంగా హి ఈస్ డెఫినైట్‌లీ అతనికి తెలుసు మాస్ పల్స్ అనేది చాలా క్లియర్‌గా తెలుసు. సో, మనకి ప్రేక్షకులకు ఏది చూస్తే హై ఒస్తుంది, ఏది చూస్తే నచ్చుతారనేది ఖచ్చితంగా ఆయన అదే ఒక ఫార్మాట్‌లో ఫాలో అవుతూ అదొక ఫార్మాట్ కదా అని చెప్పేసి సింపుల్ ఫార్మాట్ లాగా కాకుండా ప్రతి దాంట్లో, ప్రతి సీన్‌లో హై వచ్చేలాగా ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది. డైరెక్షన్ సూపర్బ్. ప్రొడక్షన్ టాప్ నాచ్. యాక్షన్ అల్టిమేట్. సో, అబ్సల్యూట్‌లీ నో డౌట్ 100% సంక్రాంతి విన్నర్. నాకైతే 5 ఔట్ ఆఫ్ 5 స్టార్స్. నేనైతే ఎందుకంటే నాకైతే సూపర్బ్‌గా నచ్చింది. చాలా మందికి ఇదొక సింపుల్ సిమిలర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ గదా! ఆల్రెడీ ఎన్నో సార్లు చూసుంటాం గదా! అంటే ఎన్నో సార్లు చూడడం వేరు, మళ్ళీ చూడడం వేరు. సో, ఖచ్చితంగా నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. మీకెలా అనిపించిందనేది కామెంట్స్‌లో తెలియజేయండి. ఉన్నా మరి దిస్ ఈస్ ఆర్‌కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.